హలో అండి, ఫ్రై బాగుంది కదా. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ పోసాను. ఉడికించిన బాయిలర్ చికెన్ని వేసాను డైరెక్ట్గా. ఐ కలర్ చేంజ్ అయిన తర్వాత ఉల్లిపాయలు రెండు, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ ఇలా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మెంతికూర, కొత్తిమీర, పుదీనా వేసి బాగా మగ్గనివ్వాలి. చాలా టేస్టీగా ఉందండి. ఈ ఆకులు వేస్తే చాలా చాలా బాగుందనమాట. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇవి మగ్గిన తర్వాతకి 3 స్పూన్ల కారం వేసుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. కారం ఉంటేనే స్పైసీగా చాలా బాగుంటుంది. పసుపు చూడండి ఎంత బాగుందో ఫ్రై కదండి. జీలకర్ర పొడి, ధనియాల పొడి, మసాలా పొడి ఇవన్నీ వేసి కలుపుకోవాలి. ఇలా దీన్ని కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే చక్కగా ఆయిల్ పైకి తేలుతూ చక్కగా ఫ్రై అవుతుంది. చూడండి, ఫ్రై అయిన దాన్ని ఆఫ్ చేసి మనం కలుపుకుంటే చక్కగా పొడి పొడిగాను ఉంటుందన్నమాట. చాలా మెత్తగా ఉంటుంది, చాలా క్రిస్పీగా ఉంటుందన్నమాట. చికెన్ కర్రీ చేశానండి. ఉల్లిపాయలు, పెరుగు, బగారా ఈ మూడింటి కాంబినేషన్ ఎంత బాగుందో లంచ్ టైంలో అండి. చాలా చాలా బాగుందండి. బగారా కూడా చాలా బాగుంది. చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ చాలా బాగుందన్నమాట. మీకు ఒకవేళ ఇది నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలు మీకు వస్తాయండి. లైక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్.